నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. మంత్రుల కమిటీతో అసంపూర్తిగా ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ. పీఆర్సీ బకాయిలు, ఐఆర్పై స్పష్టమైన హామీనివ్వని ప్రభుత్వం. డిమాండ్లపై స్పష్టత రానందున ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం. మధ్యంతర భృతి ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదన్న మంత్రి బొత్స. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి ఆలోచిస్తున్నామని వ్యాఖ్య. అన్ని విషయాల్లో ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగానే ఉందన్న మంత్రి. ఇసుక మాఫియాతో జగన్ 50,000 కోట్లు లూటీ చేశారన్న అచ్చెన్న. ప్రభుత్వ దోపిడీపై శనివారం టీడీపీ, జనసేన నిరసన. అక్రమ తవ్వకాలు నిజమేనని ఆధారాలతో సహా రుజువైందని వ్యాఖ్య. విభజన హామీల అమలు కోసం జగన్ పోరాడలేదన్న షర్మిల. ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారని విమర్శ. హోదా ఇవ్వకపోవడం వల్లే పరిశ్రమలు రాలేదని ఆగ్రహం. మేడారంలో వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర. గద్దెలపై దర్శనమిస్తున్న సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం జాతర పరిసరాలు. అధికార లాంఛనాల మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు. కారు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతి. ఓఆర్ఆర్ పై పటాన్ చెరువు ప్రాంతంలో ప్రమాదానికి గురైన నందిత కారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్న కాంగ్రెస్. విరాళాల కోసం కంపెనీలపై దాడులు చేయిస్తోందని ధ్వజం. 30 కంపెనీల నుంచి బీజేపీకి 335 కోట్ల విరాళాలు వచ్చాయని ఆరోపణ. 5 ఏళ్లలో భారత్ అభివృద్ధికి నమూనాగా మారుతుందన్న మోదీ. తమ ప్రభుత్వం రైతులు, పేదల కోసం పనిచేస్తోందన్న ప్రధాని. వారణాసిలో 13,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.